నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి. తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే. ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం. పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదు. 44 ఏళ్ల ప్రయాణం, 45వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు జెండా వదలలేదు. ఓసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలిపెట్టిన సంఘటన తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి. ఒక చంద్రయ్య, ఒక జల్లయ్య, నందం సుబ్బయ్య వంటి వందల మంది కార్యకర్తల బలిదానం వలన మనం ఈ అధికారాన్ని సాధించుకున్నాం. ఎవడు ఎదురొచ్చినా మీసం మెలివేసి నిలబడే ధైర్యం మన కార్యకర్తలది. ఎన్టీఆర్ గవర్నమెంట్ని అప్రజాస్వామ్యంగా డిస్మిస్ చేసి అది ఒక చరిత్ర. 30 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమ సారథులయ్యారు. ప్రజా చైతన్యంతో ప్రజా జీవనాన్ని స్తంభింపజేశారు. భారతదేశ చరిత్రలో అది ఒకే సంఘటన. తిరిగి నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన సంఘటన అది ఒక చరిత్ర. అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు. లోకేష్ యుగళాన్ని అడ్డుకున్నారు. ఈ వేదిక మీద ఉన్న చాలామందిపై అరెస్టులు చేశారు. బాధితులనే నిందితులుగా చేశారు. అయినా ఏ కార్యకర్త, నాయకుడు తల వంచలేదు, వెనకడుగు వేయలేదు, పోరాటాలు ఆపలేదు. ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం నిలబడ్డాం. అందుకే 2024 ఇంత మనపు కూడా అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. కానీ మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే మనమందరం ఆలోచించుకున్న తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యతిరేక ఓటు తీరడానికి వీలు లేదు, కలిసి పనిచేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడ్డాం. మిత్రపక్షాలతో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. పునర్నిర్మాణ బాధ్యత మనకు అప్పజెప్పారు. నేను చాలా ఎన్నికలు చూశాను. అలాంటివన్నీ మీరు చూస్తే 93% స్ట్రైక్ రేట్, 144% సీట్లు, అపోజిషన్కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా
పూర్తిగా మన మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. ఎన్నికల కంటే ముందే చెప్పాను, గతంలో 3 సార్లు చేసిన అభివృద్ధిని, ఆనాడు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని ఈ ఒక్క టర్మ్లోనే పూర్తి చేస్తానని చెప్పాను. అందుకే పాలనలో ప్రోగ్రెసివ్గా వెళుతున్నాం. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో మహిళా సాధికారత ఉంది. నాటి నుంచి నేటి వరకు ఆడబిడ్డలకు ఆర్థిక గౌరవం, సామాజిక గౌరవం, రాజకీయ గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేశాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈరోజు మహానాడుని మహిళలకు అంకితం చేశాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఒక చరిత్ర తిరగరాస్తామని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ అవసరాలను గుర్తించి ఎన్నికల్లో పథకాలు ప్రకటించాం. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాం. ప్రతి బిడ్డను చదివించుకోవాలని తల్లుల ఆకాంక్షను అర్థం చేసుకుని తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున తల్లి అకౌంట్లో వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్య, ఉద్యోగం, ఉపాధికి వెళ్ళే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని, ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వాలని స్త్రీ శక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. ఎక్కడ పోయినా ఏ బస్సులో చూసినా నా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. వాళ్ళను చూస్తే నాకు ఎక్కడా లేనటువంటి సంతోషాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు నాడు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చాం. నేడు ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం. మరో 5 లక్షల మంది లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వయం ఏపీతో బ్రాండింగ్ కూడా చేస్తున్నాం. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆడబిడ్డలపై అకృత్యాలకు పాటుపడితే ఎవరైనా ఆడబిడ్డల జోరుకొస్తే అదే చివరి రోజని నిరూపించాం. కంటిన్యూ కూడా చేస్తాం. గంజాయి, డ్రగ్స్పై అత్యంత కఠినంగా ఉన్నాం. సోషల్ సైకోల తాట తీసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, నిలబెట్టుకుంటాం. మొన్నటి విజయంలో మహిళలదే కీలక పాత్ర. దానికి గౌరవంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మహానాడుని మా ఆడబిడ్డలకు అంకితం చేస్తాం. మహిళా మహానాడుగా ముందుకెళ్తాం. మనం ఏ ఆలోచన చేసినా, ఏ సంస్కరణ తెచ్చినా, ఏ పాలసీ అమలు చేసినా అది యువత కోసమే. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. సాధారణ రైతు బిడ్డ నుంచి కార్మికుడి పిల్లల వరకు ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఒక్క పాలసీతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికే గర్వకారణం. నాటి విజన్ 2020, నేటి స్వర్ణాంధ్ర 2047 యువత కోసమే. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యువగళం కింద ఆనాటి జనరల్ సెక్రటరీ, ఈరోజు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంటు రాష్ట్రమంతా తిరిగారు.
ఇవ్వగలంలో నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆలోచనలు మీ మైండ్లో ఏమున్నాయో దానికంటే బియాండ్గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది, తలసరి ఆదాయం పెంచింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, అసమానతలు తగ్గాయి. నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు, ఐటీ, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సెమీకండక్టర్. మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ముందుకెళ్తున్నాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇవి పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు. ఆ రోజు చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇప్పటికే మనం చేసుకున్న ఎంఓయూలన్నీ పూర్తి చేసి 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. నేను మాట చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చూస్తే 280